మోదక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మోదక్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. రెడీ చేసుకుందామా అండి? మోదక్ ముందుగా ఏం చేయాలి? మీకు ఏం కావాలి? ముందుగా స్టఫ్ రెడీ చేసుకుందాము. ఒక చిన్న బౌల్, పెద్ద బౌల్ వేస్తాను నేను. ఎండు కొబ్బరి తురిమింది, దీంట్లో బెల్లం, స్వీట్ కదా, బెల్లం తురుము ఇది. ఇది కూడా మన స్వీట్ కి ఎంత తింటామో దాన్ని బట్టి. దీంట్లో డ్రై ఫ్రూట్స్, ఇలాచి పౌడర్, ఇది బాగా మిక్స్ చేసి దీంట్లో గసగసాలు యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. అంటే డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు లేదంటే ఏదైనా వేయించాలా? ఏం లేదు, డైరెక్ట్ వేసి. కానీ మోదక్లోనే ఎన్ని వెరైటీస్ ఉంటాయో కదండి. అవును. మీ సైడ్ ఎక్కువగా చేసేది ఏంటి స్పెషల్? మోదక్లోనే ఇదే చేస్తాను. ఇదే చేస్తారు. అప్పుడప్పుడు ఇందులో గసగసాలు కూడా యాడ్ చేస్తుంటాను, ఒక్కోసారి టేస్ట్ని బట్టి ఫ్లేవర్ చేంజ్. ఇది రెడీ అండి స్టఫ్. ఓకే ఓకే, స్టఫ్ కలపడం పూర్తయింది. మరి నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఆయిల్ వేడికి పెట్టుకుని స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే, డీప్ ఫ్రైకి. ఈ పని కూడా అయిపోయింది. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ ఇస్తే పిండి నానదు. అసలు అయింది ఇదే కదా? ఎస్. ఓకే, ఇది మైదా పిండి అండి. కొద్దిగా అంటే ఇలా వేడి నూనె వేసుకోవడం వల్ల ఏంటి? స్మూత్ వస్తుంది. ఇప్పుడు పిండి కలిపేసుకోవడమే మనం. ఇది కూడా సేమ్ చపాతీలా కాకుండా కొంచెం పూరి పిండి లాగా కలుపుకోవాలి. చపాతీ పిండి అనేది మెత్తగా ఉంటుంది కదా, సాఫ్ట్ గా. ఇది కొంచెం గట్టిగా ఉండాలి. వాటర్ వేసి కలుపు. షోలాపూర్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే అక్కడ విజిటింగ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి? అక్కడ ఫేమస్ 5 టెంపుల్స్ ఉన్నాయండి. అందులో సిద్ధేశ్వర్ టెంపుల్ చాలా ఫేమస్. ఓకే. ఇంకా అది హ్యాండ్లూమ్ కి చాలా ఫేమస్. అక్కడ చద్దర్స్, బెడ్షీట్స్, సోలాపూర్ బెడ్షీట్స్, శారీస్ కి చాలా ఫేమస్. ఓకే, రీజనబుల్ గా ఉంటాయా? ఉంటాయండి. అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నాం కాబట్టి మంచి ప్రైస్. అది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అక్కడది డిజైన్స్ కానీ బాగుంటాయి. అది చూడగానే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఇది సోలాపూర్ బెడ్షీట్. ఓకే, హ్యాండ్లూమ్. అవును. కొంచెం ఆయిల్ వేసి సాఫ్ట్. ఓకే, మీకు ఇప్పుడు ఏం కావాలి? చపాతీ కర్ర, ఇంకా పీట, లాట్నా పాట్ల. దీన్ని ఇప్పుడు కొంచెం ఆయిల్ పెట్టేసి ఓకే చిన్న పూరిలాగా చేసుకో. మోదక్ రెడీ చేసుకోవడం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోవడమే. చేసేద్దాం మరి. చేద్దాం. అనిత గారు రెడీ అయిపోయా? రెడీ అయింది. ఆయిల్ కూడా పెద్ద పీల్చుకోలేదు కదండి? లేదండి. బా, ఎంత భలే ఉన్నాయంటే. షేప్ చాలా బాగుంది. చూసారు కదా, మోదక్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి.
మోదక్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, ఎండు కొబ్బరి 1 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు. మోదక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఎండు కొబ్బరి తురుము, బెల్లం తురుము, తరిగిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, నూనె, నీళ్లు పోసి పూరి పిండిలాగా కలుపుకోవాలి. తరువాత చపాతీ పీటపై వేసి చిన్న చిన్న పూరీలా ఒత్తుకొని కలిపి పెట్టుకున్న ఎండు కొబ్బరి మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి చేత్తో క్లోజ్ చేసి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మోదక్ రెడీ.